కేంద్ర వార్త ఏటీఎం నుంచి డబ్బులు తీసే వారికి ఆర్బీఐ సంచలనం. గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయడానికి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక బ్యాంకింగ్ వ్యవస్థలో మోసాలను తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కొత్త టెక్నాలజీ పరిశీలిస్తుందన్నమాట. ఎందుకంటే ఫేషియల్ రికగ్నిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సిస్టమ్ని ఏటీఎంలు, బ్యాంకు బ్రాంచ్లు, ఇతర సర్వీస్ పాయింట్లలో అమలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మోసాలను ఎక్కువగా జరిగే ప్రాంతాలను టార్గెట్ చేస్తుంది. కాబట్టి దిశగా ముందుకు వెళ్లేందుకు బ్యాంకుల నుంచి అభిప్రాయాలు కోరింది. సంబంధిత అధికారులు ఎకనామిక్ టైమ్స్తో తెలిపిన ప్రకారం ఇక బ్యాంకులు ఎదుర్కొనేటువంటి సవాలు టెక్నాలజీ సంబంధించి పరిశీలించనుందన్నమాట. ఏఐ బేస్డ్ సిస్టమ్ అందుబాటులోకి వస్తే బ్యాంకింగ్ భద్రత మరింత బలపడుతుంది. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా కస్టమర్ ఐడెంటిటీని రియల్ టైంలో వెరిఫై చేయవచ్చు. అనుమానాస్పద లావాదేవీలు వెంటనే గుర్తించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది కేవలం భద్రతకే కాదు, పనితీరును కూడా మెరుగుపరుస్తుంది అనమాట. ముఖ్యంగా హై రిస్క్ ప్రాంతాల్లో కస్టమర్ వెరిఫికేషన్ పూర్తవుతుంది. ఏటీఎంలు లేదా బ్యాంకు బ్రాంచ్ల దగ్గర కెమెరాల ఏర్పాటు, మెరుగైన ప్రాసెసింగ్ సామర్థ్యాలు వంటి అవసరమైన హార్డ్వేర్ అప్గ్రేడ్కు అన్ని బ్యాంకులు రెడీగా ఉన్నాయా లేదా అనేది చూడాల్సి అయితే ఉంది. అలాగే ఏటీఎంలు స్విచ్ ఏదైతే కోర్ బ్యాంకింగ్ సిస్టమ్, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఐ నెట్వర్క్లు వంటి ప్రస్తుతం అంటే మౌలిక సదుపాయాలతో వీటిని అనుసంధానించడంలో ఉండే సంక్లిష్టతను పరిశీలించాలని అధికారులు ఎకనామిక్స్ టైమ్స్లో ఇక చెప్పారు. ఇక బ్యాంకులకు సవాళ్ళకు సంబంధించి చూసుకున్నట్లయితే టెక్నాలజీ అమలు ఖర్చులతో కూడుకున్నది. కాబట్టి ఏటీఎంలు, బ్రాంచ్లో కెమెరాలు ఏర్పాటు చేయడం, కొత్త హార్డ్వేర్లు పెట్టడం అవసరం అవుతుంది. అలాగే ప్రస్తుతం బ్యాంకింగ్ సిస్టంలో టెక్నాలజీ లింక్ చేయడం అంత సులభం కాదు. ఇక ఏదైతే బ్యాంకు ఎగ్జిక్యూటివ్ అభిప్రాయం ప్రకారం ఏటీఎం నెట్వర్క్లో కోర్ బ్యాంకింగ్ సిస్టమ్, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఐ వంటి ప్లాట్ఫామ్లో ఇంటిగ్రేటెడ్ క్లిష్టమైన ప్రైవసీ రూల్స్ అనమాట. ఎందుకంటే ఫేషియల్ రికగ్నిషన్ వాడడం అంటే వినియోగదారులు వ్యక్తిగత డేటాను సేకరించడం. కాబట్టి డేటా ప్రైవసీ చాలా ముఖ్యమవుతుంది. కాబట్టి ఈ సిస్టమ్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ డిపిడి ఏదైతే యాక్ట్ అనుగుణంగా ఉండాలి. మరో బ్యాంక్ అధికారి అభిప్రాయం ప్రకారం ఆధార్ లింకేజీ అవసరమయ్యే అవకాశం అయితే ఉంది. దీన్ని మరింత స్పష్టంగా అవసరం అవుతుంది అనమాట. కొత్త కస్టమర్లు ప్రొటెక్ట్ రూల్స్ అంటే సమయంలో డిజిటల్ ఫ్రాడ్స్ నుంచి వినియోగదారులు రక్షించేందుకు ఇటువంటి తీసుకొస్తే మెరుగైనది ఉంటుందని చెప్పేసి, అదేవిధంగా ఇప్పటికే ఆ ఏటీఎంలో నుంచి డబ్బులు డ్రా చేసేటప్పుడు అంటే సేమ్ బ్యాంకుకు సంబంధించి కొన్ని పరిమితుల తర్వాత ఇతర బ్యాంకులు ఉన్నప్పుడు కొంత సర్వీస్ ఛార్జ్ అనేది మెయింటైన్ చేయడం, ఇప్పుడు అవన్నీ కూడా రూల్స్ అయితే ఉన్నాయి. యథావిధిగా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ అయితే చేయబోతున్నారట. ఇవి జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు అయితే ఉంది. ప్రతిపాదన ప్రకారం ఒక వ్యక్తి మోసానికి గురైన డబ్బులు కూడా కోల్పోయిన కంప్లీట్ చేస్తే నష్టపరిహారం కూడా పొందవచ్చు. మొత్తం నష్టంలో కనుక 25,000 వరకు ఉంటే 80% ఏది తక్కువ అయితే చెల్లించవచ్చు. ఈ సదుపాయాన్ని జీవితంలో ఒకసారి మాత్రమే లభిస్తుంది అనమాట. ఎవరైనా మోసపోతే అల్లి కూడా డబ్బులు అనేది తిరిగి ఇవ్వడం జరుగుతుంది. వినియోగదారులకు ఏం తెలుసుకోవాలంటే సిస్టమ్ లాభంలోకి వస్తే ముఖ్యంగా మోసాలు ఎక్కువ జరిగే ప్రాంతాల్లో బ్యాంకింగ్ మరింత సురక్షిత ప్రాంతంగా మారుతుంది. అయితే వినియోగదారులు కొత్త వెరిఫికేషన్ పద్ధతులు అలవాటు పడాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మొత్తానికి అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మనకు.